హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఆల్రెడీ ఉందో లేదో నాకు తెలీదు, మేబీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అనపకాయలు ఉంటాయి కదా, మనం ఉడికేసుకొని తింటాం చూడండి. అవి అయితే ఉడికేకోకుండా ఫస్ట్ విత్తనాలను అయితే ఇట్లా ఒలిచి పెట్టుకుందనమాట మా మమ్మీ. యాక్చువల్లీ ఈరోజు నైట్ ఒలిచి పెట్టుకుంది, రేపు పొద్దున్నే టిఫిన్కి చేస్తా అని, దోశలోకి అంటే మామూలుగా చపాతీలోకి బాగుంటుంది, ఇంకా దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇట్లా అనపగింజల కూర ఇంకా దోశ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ అనపగింజల్ని ఎట్లా చేసుకోవాలో కూడా నేను చూపించేస్తాను. అంటే లైక్ ఫస్ట్ మనం మంచిగా అనపకాయల్లో నుంచి గింజలన్నీ ఒలిచేసుకోవాలా. అది అప్పుడప్పుడు జరిగే కథ కాదు, మనం రేపు వంట చేయాలంటే ఈరోజు ఒలుచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక అర్ధగంట నీళ్ళల్లో నానబెట్టాలంట. నేను ఏం చేసిన అంటే మీకు చూపిద్దామని నీళ్ళలోకి నానబెట్టిన వెంటనే విత్తనాన్ని అయితే ఒల్చడానికి